హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. కవిత లిక్కర్ కుంభకోణం కేసు ఒక సస్పెన్స్తో కూడిన చిత్రాన్ని పోలుంది. క్షణక్షణం ఏం జరుగుతుందా? జాతీయ మీడియా, తెలుగు మీడియా, అంతర్జాతీయ మీడియా, ప్రాంతీయ భాషల మీడియా అందరూ కూడా ఇది ఆసక్తితో అనుక్షణం ఏం జరుగుతుందా అని వేచి చూస్తూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని వీక్షకులకు అందిస్తున్నారు. ఆమె కవిత సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందని కొండంత ఆశతో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. 14వ తారీఖున మార్చి సుప్రీంకోర్టులో నేను మహిళను, నన్ను ఇంటి దగ్గరే విచారించాలి లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలి, మహిళలకు, వికలాంగులకు అంటే దివ్యాంగులకు ఇటువంటి మినహాయింపు చట్టంలో ఉందని దాన్ని ఉటంకిస్తూ సుప్రీంకోర్టులో కేసు మార్చి 14న ఫైల్ చేయటం జరిగింది. అయితే దాంట్లో కొంత సానుభూతి పొందటానికి ఈడీ దర్యాప్తు సంస్థలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు, నయాన భయాన బలవంతాన లేని సమాచారం చెప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పి అది కూడా తగిలిచ్చారు. సరే, 15 మార్చి రోజున న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం మేమేం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వము, ఈడీ చట్టం PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం, ఇది అవినీతి నిరోధక చట్టం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ 1988 చట్టానికి భిన్నంగా ఉంటుంది. ఈడీ అనేది అది పోలీసు దర్యాప్తు సంస్థ కాదు, వాళ్ళకు పోలీస్ స్టేషన్లు ఉండవు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ చట్టము, వాళ్ళ నియమ నిబంధనలు పోలీసు వ్యవస్థలా ఉండవు. కనుక వాళ్ళ చట్టం ప్రకారం విచారణ జరుపుతారు, కానీ మీరు కోరిన విధంగా జరగదు. మేమేమి ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ఆలోచన లేదు. ఈ కేసుని 24వ తారీఖు సుప్రీంకోర్టు మార్చి 24 వాయిదా వేసింది. మార్చి 24 వాయిదా వేస్తే ఆ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ఈ కేసును వేరే ధర్మాసనానికి 27 మార్చిన వేశారు. 27న కొండంత ఆశతో దేశంలోనే అతిపెద్ద న్యాయవాది కపిల్ సిబాల్, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన కపిల్ సిబాల్ మానవ వనరుల కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు. సోనియా గాంధీ యొక్క పోకడలు, రాహుల్ గాంధీ పోకడలు విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి G21 అనే గ్రూప్ పెట్టి బయటకు వచ్చేసాడు. ఆయన ఒక లీగల్ న్యాయపరంగా ఒక జైంట్గా వ్యవహరించవచ్చు. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి అన్ని రకాల కూడా వాదనలు వినిపించాడు. ఎన్ని వినిపించినా ఈయన మాట్లాడుతుండగానే అక్కడుండే న్యాయమూర్తులు చెప్పారు, కవితను నిందితురాలుగా చేర్చింది అని చెప్పారు. ఈడీ వాళ్ళ యొక్క నియమ నిబంధనలు వాళ్ళకి తెలుసు, సాక్షిగా విచారించాలా, నిందితురాలుగా విచారించాలా, అవన్నీ తెలుసు. కనుక అక్కడే కపిల్ సిబాల్ వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించాల. తర్వాత ఆయన కవిత ఇంటికి వచ్చి విచారించవచ్చు కదా, ఈడీ కార్యాలయానికి పిలుస్తున్నారు, తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించవచ్చని కపిల్ సిబాల్ చెప్పినా అవి CBI వాళ్ళు కానీ పోలీసు యంత్రాంగం కానీ ఇండియన్ పీనల్ కోడ్ CRPC 60వ సెక్షన్ కింద అలా చేస్తారు సాక్షిగా అయితే, లేదు 41A కింద నిందితుల్ని అలా విచారిస్తారు. కానీ ఈ PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అక్రమ నగదు బదిలీ నియంత్రణ చట్టము కింద అటువంటి వెసులుబాటు లేదు.
మీరు చెప్పే సెక్షన్ 60 ఇక్కడ వర్తించదు. ఈడీ వాళ్ళు సెక్షన్ 50 సబ్ సెక్షన్ 2 ప్రకారము సమన్లు ఇస్తున్నారు. 2, 3 ఆ 2 సబ్ సెక్షన్ల కింద వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. కనుక మేము ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సిద్ధంగా లేము. ఇప్పటికే కోర్టు కూడా వ్యాఖ్యానించింది. 11వ తారీఖు వెళ్ళారు, 20వ తారీఖు వెళ్ళారు, 21వ తారీఖు వెళ్ళారు. అలాగే పిలిచినప్పుడల్లా వెళ్ళండి, వెళ్ళి వాళ్ళు అడిగిన సమాచారము మీ దగ్గర వాంగ్మూలాలు ఇవ్వండి అని చెప్పారు. కేసుని 3 వారాల పాటు వాయిదా వేస్తూ దీన్ని ఇప్పుడు కవిత ఈ సుప్రీంకోర్టుని కేవలం దర్యాప్తుని విచారణను అడ్డగించడం కాదు, ఎక్కడ జరపాలనే అంశం మీదే మిగిలింది సుప్రీంకోర్టులో. వాళ్ళు ఈడీ విచారణ జరపకూడదని కానీ, ఆమె నిందితురాలని కానీ, ఆమె సాక్షిగా ఉండరని కానీ ఏమీ చెప్పలేదు. ఇప్పుడు చివరికి మిగిలింది ఒకే అంశం, కవిత మా ఇంట్లో విచారణ చేయండి, వీడియోలో చేయండి, అదొకటే మిగిలింది. కానీ ఈడీని విచారణ జరపకూడదు అని ఏ రకంగా కూడా న్యాయమూర్తులు అటువంటి అభిప్రాయం కానీ వ్యక్తపరచలేదు. మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, ఆయన భార్య నళిని చిదంబరం, ఆమె ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. ఆమె మీద కూడా ఇటువంటి అభియోగాలుంటే శారదా చిట్ ఫండ్ కేసులో ఆమెను కూడా విచారణకు రమ్మన్నప్పుడు ఆమె సుప్రీంకోర్టుకి ఇదే అంశంపై వచ్చింది. నేను మహిళను, నన్ను మా ఇంటి దగ్గర విచారించాలంటే గత 3 సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ధర్మాసనం కూడా వాళ్ళందరూ ఒకే నిర్ణయానికి వచ్చారు. కవిత కేవలం విచారణ ఎక్కడ జరపాలనే అంశాన్ని ఎత్తుతుంది కనుక దీన్ని కూడా తీసుకువెళ్ళి నళిని చిదంబరం ఆమె హక్కుల కోసం ఏ కోర్టులో అయితే విచారణ జరుగుతుందో, వాదోపవాదాలు జరుగుతున్నాయో ఆ ధర్మాసనానికి 3 వారాల తర్వాత అక్కడ ఈ కేసుని బదిలీ చేయమని మధ్యంతర ఆదేశాలు ఇచ్చారు. అంతేగాని ఏమాత్రము సుప్రీంకోర్టులో ఊరట కలగలేదు. ఈ విషయం ఎలా ఉందంటే కొండను దవ్వి ఎలికిని పట్టినట్టుగా నన్ను నిందితురాలు చేశారు ఈడీ వాళ్ళు అని ఈయన తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ పలుమార్లు ప్రస్తావించినా, అవునండి వాళ్ళకి ఆధారాలు ఉంటే వాళ్ళు చేస్తారు, మీరెవరు చెప్పడానికి, నిందితురాలుగా ఉండాలా సాక్షిగా ఉండాలా అనేది అది ఈడీ వాళ్ళకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడుండే కపిల్ సిబాల్ కానీ, కవిత కానీ, ధర్మాసనం ఉండే న్యాయమూర్తులు కానీ ఎట్లా విచారణ చేయాలి, ఏ సెక్షన్ కింద చేయాలి అనేది మనం జోక్యం చేసుకోకూడదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కొంత పద్ధతి ప్రకారం వాళ్ళు విచారణ, దర్యాప్తు, వాంగ్మూలం ప్రక్రియలు జరుగుతాయని చెప్పి ఇక అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కేసీఆర్ కుటుంబం మనకు న్యాయస్థానాలలో ఏమాత్రం ఊరట కలగదు. ఇది ఈడీ వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా, ఎన్ని గంటలు అడిగినా వెళ్ళి కూర్చోవటం, వాంగ్మూలాలు, సమాచారం ఇవ్వటం అనేదానికి సిద్ధమైపోయారు. 28 మార్చి 27 రాత్రి ఈడీ నుంచి ఒక సమాచారం కవితకు వచ్చింది. 28 మీరు ఈడీ కార్యాలయానికి వచ్చి కానీ, మీరు కానీ, మీ ప్రతినిధి కానీ, మీరు మాకు ఇచ్చిన 10 సెల్ ఫోన్ల కవర్లు ఇప్పి ఆ సెల్ ఫోన్లో ఏం సమాచారం ఉంది వాటి గురించి మేము అధ్యయనం చేయదలుచుకున్నాం, మీ సమక్షంలో సీల్డ్ కవరు మేము ఓపెన్ చేయడానికి మీరు రండి, మీ సమక్షంలో చేస్తామని పిలిచారు. కవిత ఆమె ప్రతినిధి సోమ భరత్ని ఢిల్లీకి 28 మార్చిని పంపించి ఆ సెల్ ఫోన్ కవర్లు, ఆ కవర్లోంచి సెల్ ఫోన్లు బయటికి తీసి నంబర్లు టాలీ అవుతాయా లేదా చూసి
తరువాత ఒక అభియోగం ఉంది. కవిత విచారణ ప్రారంభం అయిన తర్వాత కొత్త ఫోన్లు కొన్నది, ఈ నంబర్లు ఆమె వినియోగించిన నంబర్లు టాలీ కావటం లేదని సోషల్ మీడియాలో సమాచారం చక్కెరలు కొడతా ఉంది. నంబర్లు తారుమారైనని. ఈ కేసు జూలైలో కేసు నమోదైతే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 2022లో కొత్త ఫోన్లు కొని ఇవే నా ఫోన్లు అని చెబుతుందని, అసలు వాడిన ఫోన్లు 21, 22 ఆ సంవత్సరంలో వాడిన ఫోన్లు ధ్వంసం అవ్వబడినాయని లేదా దాచివేశారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేసినాయి. ఏది ఏమైనా ఈడీ వాళ్ళు ఈ ఫోన్లు నంబర్లు దాంట్లో సమాచారాలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా చాలామంది వాట్సాప్లో మాట్లాడుకుంటే మనం మాట్లాడుకుంది నమోదు కాదు, రికార్డు కాదు, కనుక మనది రహస్యం అనుకుంటున్నారు. వాట్సాప్ కాల్లో ఏం మాట్లాడుకున్న అంతా రికార్డ్ అవుతుంది. ఆ వాట్సాప్ నుంచి మొత్తము దర్యాప్తు సంస్థలు ఆ రికార్డు పొందొచ్చు. ఇది తెలిసిన వాట్సాప్లో అయితే మనకి తెలిసిపోతుంది అని ఫేస్ టైం అని దాంట్లో మాట్లాడుతున్నారు కొంతమంది. FACETIME ఫేస్ టైంలో మాట్లాడిన కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు, సైబర్ నేరాల పోలీసులు సునాయాసంగా ఫేస్ టైంలో సంభాషణలు కూడా రికవరీ చేసే వెసులుబాటు ఉంది. ఇప్పుడు కవితకి మళ్ళీ ఈడీ నోటీసులు ఎప్పుడు ఇస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అక్కడ ప్రత్యేక న్యాయస్థానం ఢిల్లీలో కానీ, హైకోర్టులో కానీ, ఢిల్లీ హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఊరట లభించకపోతే అందరి నిందితులలాగా కవిత కూడా ఏదో ఒక రోజు అరెస్టు కాక తప్పదు అని న్యాయ నిపుణులు, న్యాయ కోవిదులు భావిస్తున్నారు. కపిల్ సిబాల్ కంటే, ఆయన కంటే గొప్ప న్యాయవాది ఢిల్లీ నగరంలో ఎవరూ లేరు, దేశంలో కూడా లేరు. అంత పెద్ద న్యాయవాది వాదనలు వినిపించినా కూడా ఫలితము లభించలేదు. కనుక మానసికంగా కేసీఆర్ కుటుంబం కవిత జైలుకు వెళ్తే ఎంత త్వరగా బెయిల్పై విడుదలై బయటకు రావాలనే అంశం మీద కేంద్రీకరిస్తున్నారు. న్యాయ నిపుణులు, లీగల్ టీం కూడా సరే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఆమెకి ఎటువంటి ఒక శాసన మండలి సభ్యురాలుగా, అలాగే ఒక మహిళగా ఆమెకి ఏం హక్కులు ఉంటాయి, ఎలాంటి కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలి, ఎంత త్వరగా ఆ కేసులో బెయిల్ తెచ్చుకోవాలనే అంశం మీదే ఆలోచన చేస్తున్నారు. వేచి చూడాలి. ఈ లిక్కర్ కుంభకోణం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట రెండు రకాలుగా దిగజారిపోయింది. ఒకటి కవిత లిక్కర్ కుంభకోణం కేసు, రెండవది తెలంగాణ రాష్ట్ర సర్వీస్ కమిషన్ పరీక్షలు పేపర్ల లీకు, 30 లక్షల మంది నిరుద్యోగ యువత యొక్క ఆందోళన. ఇవన్నీ కేసీఆర్ ఏ ముహూర్తాన టీఆర్ఎస్ పార్టీని మార్చి బీఆర్ఎస్ పార్టీ అని పెట్టాడో అప్పటి నుంచి కూడా ఆయన కలిసి రావటం లేదని బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కొంతమంది కాలజ్ఞానం, నక్షత్రాలు చూసేవాళ్ళు కూడా కేసీఆర్కి కష్టకాలం వచ్చింది, ఎన్నికల్లో నవంబర్, డిసెంబర్లో ఏం జరుగుతుందో తెలవని పరిస్థితి అని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఏది ఏమైనా కవిత చట్టము ఎవరికి చుట్టము కాదని గమనించి మహిళలకు ఎటువంటి పద్ధతులు పాటించాలో అవి తూచా తప్పకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు పాటిస్తూ వాళ్ళ ప్రక్రియని నిరాటంకంగా త్వరితగతిన ముందుకు తీసుకువెళ్తూ కవిత తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి లోక్సభ సభ్యుడు, ఆ తర్వాత ఆఖరికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
ఒక్కొక్కరుగా స్థాయి పెంచుకుంటూ శాసనమండలి అయినాక లోక్సభ అయినాక ముఖ్యమంత్రి ఎవరైనా కూడా భారత రాజ్యాంగానికి న్యాయ వ్యవస్థకు లోబడి విచారణకు హాజరు కావాల్సిందే.